మిగిలినటువంటి నియోజకవర్గాల పరిస్థితిలో కూడా అదే ఉంటుంది. ఇక నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం తిరుపతి పార్లమెంట్లో ఉంది. సో దీన్ని కూడా గతంలో నెల్లూరు జిల్లాలో కలుపుతామనేటువంటి ఒక హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. సో అక్కడ కూడా దీనికి సంబంధించి ఏర్పాటు చేయబోతున్నట్లుగా స్పష్టమవుతుంది. ఇక తిరుపతి జిల్లా ఏర్పాటు చేసినప్పుడు చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి చంద్రగిరిని తిరుపతిలో కలపడం, అలానే తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి సర్వేపల్లిని నెల్లూరు జిల్లాలో కలిపారు. అట్లనే గూడూరు నియోజకవర్గాన్ని కూడా ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోనే కలిపేటువంటి అవకాశం ఉంటుంది. ఇక వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి సగం మండలాలు తిరుపతి జిల్లాలో ఉన్నాయి, సగం మండలాలు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ నియోజకవర్గం మొత్తాన్ని కూడా ఒకే జిల్లా కేంద్రం కిందకి తీసుకురావాల్సి వస్తే అప్పుడు ఈ వెంకటగిరి నియోజకవర్గాన్ని ఏం చేస్తారు అనేటువంటిది కూడా ఒక ప్రశ్న. సో ఇలాంటి కొన్ని జటిలమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు జిల్లాల సంబంధించి ఒకే నియోజకవర్గం 2 జిల్లాల పరిధిలో కూడా వచ్చినటువంటి పరిస్థితి. సో ఒక నియోజకవర్గం 2 పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అంశమే కాకుండా 2 జిల్లాల కేంద్రంలోకి వచ్చినప్పుడు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని కూడా సరిచేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రయాణపరమైనటువంటి సౌలభ్యం ఒకటి, పరిపాలనాపరమైనటువంటి సౌలభ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మార్పులు చేర్పులు చేయబోతున్నారు. ఇక చిత్తూరు జిల్లా సంబంధించినటువంటి విషయానికే వచ్చినప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా, అందులోకి మదనపల్లి రెవెన్యూ డివిజన్ గతంలోనే చాలా పెద్ద రెవెన్యూ డివిజన్, అది రాష్ట్రంలోనే ఉన్నటువంటి పెద్ద రెవెన్యూ డివిజన్లలో మదనపల్లి రెవెన్యూ డివిజన్ అనేది చాలా పెద్దది. సో జిల్లాలు ఏర్పాటు జరుగుతున్నటువంటి తరుణంలో మదనపల్లికి సంబంధించినటువంటి కేంద్రంగా జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి అప్పట్లో పెద్ద ఆందోళనలు, డిమాండ్లు కూడా తెరపైకి వచ్చాయి. కానీ అక్కడ అన్నమయ్య జిల్లా అంటే రాజంపేట పార్లమెంటు పరిధిలోకి మదనపల్లి కూడా వస్తుంది. సో ఈ నేపథ్యంలో రాజంపేట జిల్లా సంబంధించినటువంటి అన్నమయ్య జిల్లాని ప్రకటించడం, రాయచోటిని జిల్లా కేంద్రంగా కూడా చేశారు. దీనిపైన కూడా అప్పట్లో రకరకాల భిన్నాభిప్రాయాలు వచ్చినప్పటికీ అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అలానే ముందుకెళ్ళింది. సో ఇప్పుడు మదనపల్లి జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలనేటువంటిది, సో దానికి అప్పట్లో ఇచ్చినటువంటి హామీలు ఇటీవల కూడా కూటమి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అక్కడ ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా దీన్ని చెప్తూ వస్తున్నటువంటి మాట. సో ఈ నేపథ్యంలో మదనపల్లి విషయం పైన ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఉంది, మదనపల్లి జిల్లా సంబంధించినటువంటి కేంద్రం చేసేటువంటి విషయంలో జరుగుతున్నటువంటి కసరత్తు, అక్కడి నుంచి వస్తున్నటువంటి అభిప్రాయాలు ఏంటి, అక్కడ ప్రజల డిమాండ్ ఎలా ఉంది, ఇప్పటికే చేసినటువంటి విజ్ఞప్తులు ఏంటి? మనోహర్ రెడ్డి. శ్రీహరి గారు, ఏదైతే దేశంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజను మదనపల్లి, మరి గతంలో వైసీపీ ప్రభుత్వము కొత్త జిల్లాల ఏర్పాటు అంశంలో మదనపల్లిని ఇగ్నోర్ చేసింది. ఎందుకంటే తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే జిల్లా కేంద్రానికి అన్ని రకాల హంగులు కలిగినటువంటి మదనపల్లిని ఒక జిల్లా కేంద్రంగా చేయకుండా రాయచోటిని జిల్లా కేంద్రంగా చేస్తూ అన్నమయ్య జిల్లాలో మదనపల్లిని కలపడం పట్ల అప్పట్లోనే ఒక పెద్ద ఉద్యమము లేచినటువంటి పరిస్థితి. ఈ తరుణంలోనే ఎప్పుడైతే 2022లో మదనపల్లిలో మినీ మహానాడు నిర్వహించినటువంటి సందర్భంగా అప్పటి ప్రతిపక్ష మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేస్తామని ఆనాడే హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత లోకేష్ ప్రారంభించినటువంటి యువగలం పాదయాత్ర సందర్భంగా కూడా మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేస్తామని ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదే నేపథ్యంలోనే ఏదైతే ఎన్నికల ప్రచార సందర్భంగా చంద్రబాబు మదనపల్లికి వచ్చిన సందర్భంలో కూడా మదనపల్లి జిల్లా కేంద్రంగా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అంటే అన్ని రకాల హంగులు కలిగినటువంటి మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేస్తామనడానికి అన్ని సంకేతాలు అప్పట్లోనే రావడంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మదనపల్లి జిల్లా కేంద్రం చేయడము చాలా ఈజీ అవుతుందనే ఒక అభిప్రాయం అయితే మదనపల్లి వాసుల్లో ఇప్పటికీ కలిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఒక మదనపల్లి అనేది ఒక సబ్ కలెక్టర్ కార్యాలయంతో పాటు అతిపెద్ద రెవెన్యూ డివిజను, భౌగోళిక వాతావరణ పరిస్థితులు కూడా అంత బాగా అనుకూలించేటువంటి ప్రాంతము, అన్ని రకాల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, అదేవిధంగా పారిశ్రామిక అంశాలు కావచ్చు, అన్ని రకాలుగా మదనపల్లి చిత్తూరు జిల్లాలోనే ఒక అతి పెద్ద ప్రాంతంగా ఉన్నటువంటి మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయకుండా రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయడంలోనే అప్పట్లోనే వైసీపీ వంతా స్వార్థ రాజకీయాలను వాడుకుందనేటువంటి ఒక ప్రధానమైన విమర్శల నేపథ్యంలో ఈవేళ కూటమి ప్రభుత్వము ఆ దిశగా కసరత్తు ప్రారంభించినటువంటి పరిస్థితి. ఇప్పుడు మదనపల్లిని కానీ జిల్లా కేంద్రంగా చేస్తే ఇప్పుడు రాయచోటి అన్నమయ్య జిల్లా నుంచి ప్రత్యేకించినటువంటి మదనపల్లి జిల్లా కేంద్రంగా కాబోతుంది.
తంబలపల్లి కావచ్చు, మదనపల్లి, అదేవిధంగా పీలేరుతో పాటు పొంగునూరు ఈ 4 నియోజకవర్గాలను కలిపి మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేసేటువంటి ఆలోచనలు అయితే ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘం ఈ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని ఆ దిశగా మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయాలని ఒక ప్రధానమైన నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టమవుతుంది. గతంలోనే మనం చూసాము మదనపల్లి అన్నటువంటిది ఒక ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాంతము. ఒక పక్క ఆర్సిల్స్ ఉంది, ఆంధ్ర ఊటీ అనేటువంటి ఒక పేరు కూడా ఉంది. గవర్నర్ కూడా విడిది కేంద్రానికి ప్రతి సమ్మర్లో కూడా వస్తుంటారు. అలాంటి ప్రత్యేకత కలిగినటువంటి మదనపల్లిని జిల్లా కేంద్రంగా కాకుండా రాయచోటిని జిల్లా కేంద్రంగా చేస్తూ అన్నమయ్య జిల్లాలో కలపడం పట్ల అప్పట్లోనే తీవ్ర విమర్శలు వ్యక్తమైనటువంటి నేపథ్యంలో మరి ఇది చాలా వరకు కూటమి ప్రభుత్వము వచ్చిన తర్వాత ఈజీ అవుతున్నటువంటి ఒక అంశం అయితే ఇప్పుడు స్థానిక భాషల్లో కలుగుతుంది. శ్రీహరి గారు రైట్ ఎస్ మనోహర్ రెడ్డి, మీరు అన్నట్లుగా మదనపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు అనేటువంటి అంశం పైన సో ప్రభుత్వం ఫైనల్గా ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాల్సింది. ఎందుకంటే ఇప్పటికే రాజంపేట నియోజకవర్గం పరిధిలో సో రాయచోటు కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు అయితే జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో 4 అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి జిల్లాను ప్రకటించబోతున్నారా, ఏం చేయబోతున్నారు అనేటువంటిది కూడా చూడాలి. ఎందుకంటే ఒకవేళ జిల్లా కేంద్రం మార్పుకు సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు స్థానికుల యొక్క మనోభావాలు లేదా రకరకాల పరిస్థితులు ఒకసారి ఏర్పాటు అయింది మళ్ళీ మార్పు చేయాలన్నటువంటి సందర్భంలో వచ్చేటువంటి సవాళ్లు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని కొత్త వాటిని కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. సో మనం చూస్తున్నాం కదా సత్య, ఇది అంటే ఒకవైపు మార్కాపురం కావచ్చు, మదనపల్లికి సంబంధించినటువంటి ఉన్న